హాయ్ ఆల్. మిర్చి బజ్జీ ఆ పేరు వింటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. అలాంటి మిర్చి బజ్జీని ఇంట్లోనే పర్ఫెక్ట్గా క్రంచీగా వచ్చేలాగా చేసుకుందాం. ఫస్ట్ మిరపకాయ బజ్జీలను మధ్యలో చీరి అందులో ఉండే గింజల్ని తీసేయాలి. ఆ గింజలు ఎక్కువ కారం ఉంటాయి కాబట్టి ఆ గింజల్ని తీసేయండి. అందులో స్టఫ్ కోసం కొన్ని పల్లీలని, చింతపండుని రెండింటిని మిక్సీ పట్టి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు అది పేస్ట్ లాగా తయారవుతుంది కదా. తర్వాత మనం చీరి పెట్టుకున్న మిరపకాయ బజ్జీలను తీసుకొని మధ్యలో ఆ స్టఫ్ మొత్తం చేసుకోండి. ఇలా అన్ని మిర్చి బజ్జీలోకి అలా మధ్యలోకి స్టఫ్ చేసి పెట్టుకోండి. అలా స్టఫ్ చేసి పెట్టడం వల్ల మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా శనగపిండిని తీసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కారం, చిటికెడు బేకింగ్ సోడా, కొద్దిగా వాము వేసుకోండి. నలిపి వేసుకొని అలా వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. పిండిని ఒకసారి కలిపి అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలుగా లేకుండా పిండిని మెత్తగా దోశ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోండి. అలా వేయడం వల్ల క్రంచీగా ఆయిల్ పట్టకుండా ఉంటుంది. మిర్చి బజ్జీ వేయడం రాని వాళ్ళు ఒక మీడియం గ్లాస్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేసుకొని మిర్చి ముంచి ఆయిల్లో వేయండి. ఇలా వేయడం వల్ల చాలా ఈజీగా వస్తుంది. మీకు కూడా ఎవరికైనా వచ్చేస్తుంది, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇలా ట్రై చేయండి ఒక్కసారైనా. ఈ ప్రాసెస్లో చేయండి. అందరికీ ఖచ్చితంగా మిర్చి బజ్జీ వేయడం ఖచ్చితంగా వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా కూడా చేస్తారు. మనం స్టఫ్ చేసుకునే దగ్గర మిర్చిని పట్టుకొని ఆ పిండిలో ముంచి వేయడమే. సింపుల్గా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి ముంచేసి అలా ఆయిల్లో వేసుకోవడమే. అన్ని మిర్చి బజ్జీలని అలానే వేసుకోండి. చాలా పర్ఫెక్ట్ వస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. చూడడానికి కూడా టేస్ట్ కూడా అలానే ఉంటుంది. పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం కూడా ఆయిల్ పట్టట్లేదు మిర్చీలకి. ఎంత క్రంచీగా వస్తున్నాయి చూడండి. చాలా బాగున్నాయి కదా. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. కొంచెం కూడా ఆయిల్ పట్టకుండా వచ్చాయి. చాలా బాగున్నాయి కదా. అలానే కొన్ని మిర్చీలకి ఆనియన్ పెట్టుకుందాము. ఇలా మధ్యలో చీరి ఆనియన్ చిన్న ముక్కలుగా ఆనియన్ కట్ చేసుకొని అందులో పెట్టుకొని కొంచెం కారం ఉంటుంది కదా, పల్లి కారమైనా మనకి కర్రీ కారం ఉంటుంది కదా, ఆ కారం కొద్దిగా చల్లుకోండి. అంతే, పర్ఫెక్ట్ బజ్జీ మిర్చి రెడీ. మా పిల్లలకి ఇస్తున్నాము చూడండి. వాళ్ళు కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. చాలా బాగుందంట. మా చిన్న పాపకు కొంచెం కొరకడం కూడా రావట్లేదు పాపం, దాని పండ్లు లేక. ఎట్లుంది వస్తుంది పండ్లు లేక కొరకొచ్చలేదు.